పేరు డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఆ ఊరు పేరు, ఆ, మీ పేరు చెప్పండి. మదన్ మోహన్, ఆ ఊరు పేరు, నేరేళ్లపల్లి. మండల్ మదన్ మోహన్ గారు నేరేళ్లపల్లి. మండల్ బాలనగర్, మండల్ పాలనారు. మహబూబ్ నగర్. ఇప్పుడు ఎన్ని ఫీట్ల దగ్గర వాటర్ వచ్చినాయి? 40 ఫీట్లుగా వచ్చిందండి. 40 ఫీట్లకే వాటర్ స్టార్ట్ అయినాయి. ఆ, ఒక్క నిమిషం. ఏమంటారు? హ్యాపీయే కదా సార్ మీరైతే? అరే రవి గారు, మీరు మీ చేత్తో పెట్టారు, మేము చాలా హ్యాపీ అండి. చెప్పా కదా. మేము మనవాళ్ళకి ఇప్పుడు ఎవరున్నా మీరే జోలిస్ట్ మాకు. ఎవరున్నా మనవాళ్ళు ఎవరు వేసినా మీరే. అదే అదే సార్. చేపిస్తాం, ఏ ఇబ్బంది లేదు మీకు. అదే సార్. మనతో మీకు ఆర్డర్స్ మీరే అంటారు, సార్ మీరు బాగా నా రెఫరెన్స్ బాగానే చేశారు అంటారు. అదే అదే. మా సర్వే అయితే మీకు నచ్చిందా సార్? మీ సర్వే నాకు నచ్చింది సార్. అదే. నేను ఇప్పుడు కాదు, ఫస్ట్ మేము చూడటమే. మీరు ఏమన్నారంటే నేను 90% యాక్యురేట్ సార్, 100% చెప్పను. అదే మీ అదృష్టం. అదే. నేను అక్కడ ఇప్పుడు అన్ని నీళ్లు ఉన్నా గానీ నేను మీకు నీళ్ళు అని చెప్పానా? అవును, చెప్పలా. చెప్పలే. ఎందుకంటే మన సైంటిఫిక్ గా మిషన్ లో గ్యాప్లే తెలుస్తాయి. ఆ గ్యాప్ అవును ఎన్ని నీళ్ళు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవును ఎన్ని నీళ్ళు ఉన్నా గానీ మీకు ఇంచు నీళ్ళు అని కూడా చెప్పలేను నేను. అవును 40 నుంచి గ్యాపులు తగులుతూనే ఉన్నాయండి. అదే అదే. 70 అయితే చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఓకే ఓకే. అతనే అన్నాడు, సార్ ఇది చాలా పెద్ద గ్యాప్ అన్నాడు ఆ ఏసీ అతను. ఓకే ఓకే. నాకు తెలిసి అయితే దగ్గర దగ్గర 4 ఇంచుల నీళ్ళు అయితే ఉన్నాయి సింపుల్ గా. అవును, అతను కూడా అదే అన్నాడు, 4 నుంచి 5 ఇంచులు దాకా వస్తాయి సార్ నీళ్ళు అన్నాడు. అసలు ఏం వాటర్ అసలు ఆగట్టే లేవు నీళ్ళు అది. ఆగటం లేదు సార్, ఆగటం లేదు అసలు. ఎంత చెరువు అయిపోయింది ఇక్కడ నీళ్లు. ఓకే ఓకే. చాలా హ్యాపీ సార్. నాకైతే కూడా చాలా హ్యాపీ అసలు. అంతే కదా సార్ మరి. అది. మీకు అన్నట్టుగా పాయింట్ కూడా ఈశాన్యంలోనే మనకి వాటర్ వచ్చినాయి. మీకు ఎక్కడ ఇంకా మీరు చూపించిన దాంట్లో ఇంకెక్కువ వచ్చేయేమో నేను అనుకోవటం. అవునవును. మనం ఈశాన్యంలో మనం అనుకున్నాం, ఈశాన్యంలో వేపించాము. ఇంకా మీకు ఇబ్బంది ఉండదు. దేనికి ఇబ్బంది ఉండదు. ప్లాట్ చేసినా కానీ, ఏదైనా పొలం వేసినా కానీ, చైన్ తోట వేసినా కానీ, దేనికి రోడ్ వేసినా కానీ ఇబ్బంది లేకుండా ఒక కార్నర్. అవును సార్, అందుకనే అక్కడ వేసాము. ఓకే. అందుకే రాత్రి మీరు కూడా సరే సార్ వేసేయండి అక్కడ, మీకు ఇబ్బంది లేదు, ఎక్కడైనా నీళ్ళు వస్తాయి అన్నారు అని ధైర్యంగా అక్కడే వేసాం. అదే అదే సార్. వేసాం. 40 ఫీట్లలోనే స్టార్ట్ అయింది సార్. 70 గ్యాప్ వచ్చేసింది. ఇక 40 ఫీట్ల గ్యాప్, 70 ఫీట్ల గ్యాప్ వచ్చింది. 105 ఫీట్లో ఇంకో పెద్ద గ్యాప్ తగిలిందంట. ఓకే ఓకే. అతను అంటున్నాడు, ఫుల్ పుష్కలం సార్ నీళ్లు, ఏమి ఇబ్బంది లేదు, పెద్ద చెరువు ఉన్న కింద అంటున్నాడు. ఓకే ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పొద్దునే మిమ్మల్ని డిస్టర్బ్ చేసాం. ఏం కాదు సార్. మనం మధ్యరాత్రి 2 గంటలు కూడా మనం మాట్లాడినాం సార్. అవును అంటే మన వృత్తి అది కాబట్టి తప్పదు. కంపల్సరీ ఫోన్ చేస్తే 2 గంటలకు కూడా మాట్లాడి 4 ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కలుద్దాం సార్. ఓకే. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలకమ్మ, ఏ తల్లి గన్నాదో ఏ ఊరు సిన్నాదో చిత్రంగా నీకే ఎదురైనాదమ్మా. ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది, ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది. నెర్రెబారిన నేల తులసిని కూపడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలో. 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు, ఇంకెన్ని చిత్రాలు మును ముందు చూడాలో.